ఉమ్మడి అనంతపురం జిల్లాలో కూటమి ప్రజాప్రతినిధుల తీరుపై టీడీపీ కార్యకర్తల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. రాష్ట్రం తుఫాను వర్షాలతో అతలకుతలమవుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులు ప్రజాప్రతినిధులతో సమీక్షలు నిర్వహిస్తూ ఉండగా జిల్లాలోని కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రం వైసీపీ మాజీ ఎమ్మెల్యే సిద్ధారెడ్డి ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన విషయం వివాదాస్పదమైంది. కదిరి మాజీ ఎమ్మెల్యే సిద్ధారెడ్డి ఆహ్వానం మేరకు కూటమి ఎమ్మెల్యేలు భారీగా హాజరవడం పార్టీ శ్రేణుల్లో అసంతృప్తికి దారితీసింది. గతంలో వైసీపీ ప్రభుత్వం హయాంలో టీడీపీ కార్యకర్తలు అణిచివేతకు గురైన సందర్భాలను మరిచి ఇప్పుడు వైసీపీ నేతల కార్యక్రమాలకు వెళ్లడం సరికాదని కార్యకర్తలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ పరిణామంపై జిల్లా టీడీపీ శ్రేణులు నారా లోకేష్ జోక్యం కావాలని కోరుతున్నారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ బయట బద్ధశత్రువులా కనిపిస్తూ లోపల వ్యాపార ప్రయోజనాల కోసం కలిసిపోతున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా అమరావతి బ్యూరో చీఫ్ నాగకిషోర్ మరింత సమాచారాన్ని అందిస్తారు. కిషోర్, చెప్పండి. పద్మ, థ్యాంక్ యూ. అనంతపురం జిల్లాలో కూటమి ప్రజాప్రతినిధుల తీరు ఎలా ఉంది అంటే, ప్రభుత్వంతో మాకు పని లేదు, ప్రభుత్వం ఏం చేసినా మేము మా ఇష్టానుసారం వ్యవహరిస్తాం అన్నట్లు కూటమి ప్రజాప్రతినిధులు తీరుందంటూ కూడా తెలుగు తమ్ముళ్ళ ఆవేదన అయితే వ్యక్తపరుస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇదంతా ఎందుకు కనిపిస్తున్నాయంటే, వైసీపీ మాజీ ఎమ్మెల్యే వైద్యశాల ఏదైతే ఉందో ఆ వైద్యశాల నిన్న ప్రారంభోత్సవం జరిగింది. ఈ ప్రారంభోత్సవానికి బ్రాండ్ అంబాసిడర్లు ఎవరయ్యా అంటే కూటమి ప్రభుత్వ నాయకులు అని చెప్పి ప్రజలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తం నిన్న ఏదైతే ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రజాప్రతినిధులు ఉన్నారో అందులో ఒక్క ప్రజాప్రతినిధి తప్పించి అందరూ కూడా ఈ వైసీపీ మాజీ ఎమ్మెల్యే దానికి ఓపెనింగ్ కి వెళ్లారని చెప్పి కూడా విమర్శలు అయితే వస్తా ఉన్నాయి. వ్యాపార సంబంధాల కోసం వీరు ఎంతకైనా త్యజిస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో వచ్చాక గతంలో మేము పడినటువంటి ఇబ్బందులు ఏవి కూడా పట్టించుకోకుండా ఇప్పుడున్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా వైసీపీ వాళ్ళ సావాసాల కోసమే వెంపర్లాడుతున్నారంటూ కూడా తెలుగు తమ్ముళ్ళ పరిస్థితి కనిపిస్తా ఉంది. గత ప్రభుత్వ హయాంలో టీడీపీ కోసం వైసీపీ చేసినటువంటి అరాచకాలు ఏవైతే ఉన్నాయో ఆ అరాచకాలన్నింటినీ కూడా మేము తట్టుకొని నిలబడి టీడీపీ పార్టీ కోసం ఏదైతే అనంతపురం జిల్లాలో కంచుకోటగా ఉంటుందో అలాంటి పార్టీ కోసం మేము అహర్నిశలు కష్టపడ్డాము. అన్ని సీట్లు గెలుచుకునేలాగా మేము తన్నులు తిని మేము పార్టీని గెలిపించుకున్నప్పటికీ కూడా ఇక్కడ ప్రజాప్రతినిధులకి ఏమీ పట్టట్లేదు. వాళ్ళ వ్యాపార ప్రయోజనాలే ముఖ్యమన్నట్లు ఉదయం ఒకళ్ళపై ఒకళ్ళు విమర్శలు చేసుకున్నప్పటికీ కూడా రాత్రికి బాయి అంటూ కూడా వాళ్ళ సత్సంబంధాలను కొనసాగిస్తున్నారంటూ కూడా తెలుగు తమ్ముళ్ళు అయితే ఆవేదన వ్యక్తపరుస్తా ఉన్నారు. రాష్ట్రంలో ఒక పక్క తుఫాను తీవ్రత ఎక్కువగా ఉంటే అటు పక్క చంద్రబాబు నాయుడు కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, మంత్రి లోకేష్ కావచ్చు ఉదయం నుంచి సాయంత్రం వరకు అధికారులతోటి సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ రాష్ట్ర బాగోగుల కోసం అంత కష్టపడతా ఉంటే ఇక్కడ ఉమ్మడి అనంతపురం జిల్లాల ప్రజాప్రతినిధుల తీరు మట్టికి ఇంకోలాగుంది. పిలవటమే ఆలస్యం అన్నట్లు, అసలుకి వాళ్ళతోటి మాకేదో అనుబంధం ఉంది అన్నట్లు గతంలో చేసినటువంటి తప్పిదాలన్నింటినీ కూడా మర్చిపోయి ఒకరి తర్వాత ఒకరు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవడంతో ప్రజలే ముక్కులు వేలేసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఈ అనంతపురం ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల తీరు ఏదైతే ఉందో దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు తమ్ముళ్ళందరూ కూడా ఆవేదన అయితే వ్యక్తపరుస్తా ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఏదైతే అణిచివేతకు గురయ్యారో ఆ అణిచివేతకు గురైనటువంటి వైసీపీ టీడీపీ నేతలు ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఈ కార్యక్రమానికి హాజరవడాన్ని టీడీపీ నాయకులు కార్యకర్తలే జీర్ణించుకోలేకపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఈ నాయకులు చేసిన పనికి తెలుగు తమ్ముళ్ళు ముక్కును వేలేసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికైనా సరే ఇందులో అటు లోకేష్ కావచ్చు లేకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు జోక్యం చేసుకొని ప్రజాప్రతినిధుల తీరును కనుక ఎండకట్టకపోతే ఖచ్చితంగా ఇక్కడ ఉమ్మడి అనంతపురం జిల్లాలో కూటమి ప్రభుత్వం అబాసు పాలవుతుందంటూ కూడా తెలుగు తమ్ముళ్ళు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. ఈ వైద్యశాల ఏదైతే ప్రారంభోత్సవం చేశారో ఈ ప్రారంభోత్సవం వైద్యశాల మీద పెట్టినటువంటి దృష్టి ఇక్కడ ఏదైతే ధర్మశాల హాస్పిటల్ ఉందో పేద మధ్య తరగతి కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటారు. ఈ ప్రజాప్రతినిధులందరూ కూడా కలిసి వచ్చి ఈ హాస్పిటల్ అభివృద్ధికి కానీ హాస్పిటల్ బాగోగులకు కానీ ఎందుకు పట్టించుకోవట్లేదు. ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఎవరైతే వైసీపీ నాయకుడు ఉన్నాడో వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఉన్నాడో ఆ హాస్పిటల్ ఓపెనింగ్ మీద పెట్టినటువంటి దృష్టి ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ మీద ఎందుకు పెట్టట్లేదంటూ కూడా ప్రజలు ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికైనా సరే వీళ్ళు ప్రజాప్రతినిధులు ప్రవర్తిస్తున్న తీరు కనుక మార్చుకోకపోతే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి గట్టి దెబ్బ తగిలే అవకాశం
అవకాశాలు ఉన్నాయి. టీడీపీ నాయకులు చేసే ఏదైతే ప్రజాప్రతినిధులు చేసే పనులు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల మేము తలెత్తుకోలేకపోతున్నాం, గ్రౌండ్ స్థాయిలో మేము దెబ్బలు తింటున్నామంటూ కూడా కార్యకర్తలు ఆవేదన వ్యక్తపరుస్తా ఉన్నారు. సో ఇప్పటికైనా సరే ఈ కూటమి ప్రభుత్వం జోక్యం చేసుకొని ఏదైతే ఈ తీరుందో దీని మీద ఖచ్చితంగా రివ్యూలు కానీ చేసేసి మొత్తం ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళు సఖ్యతగా ఉండకుండా ఏదైతే మమ్మల్ని గతంలో ఇబ్బందులు పెట్టారో ఆ ఇబ్బందులు లేకుండా చేయాలి అని చెప్పి ప్రజాప్రతినిధులకి సలహాలు సూచనలు మార్గదర్శకాలు ఇవ్వాలి అని చెప్పి టీడీపీ కార్యకర్తలు అయితే కోరుకుంటా ఉన్నారు. చూద్దాం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, ఈ ప్రజాప్రతినిధులు చేసిన తీరుని వాళ్ళు ఎలా సమర్థించుకుంటారో లేకుంటే దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటారనేది మటుకు వేచి చూడాలి. ఖచ్చితంగా తెలుగు తమ్ముళ్ళకి జరుగుతున్నటువంటి అన్యాయం మీద ప్రశ్నించాలి అని చెప్పి అయితే ప్రజలు కోరుకుంటా ఉన్నారు. వాళ్ళ పక్షాన టీడీపీ కార్యకర్తలు నేతల పక్షాన్ని నిలబడతారా లేకుంటే ప్రజాప్రతినిధుల పక్షాన్ని నిలబడి వాళ్ళు చేసిన పనిని సమర్థిస్తారా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. పద్మ. రైట్, థ్యాంక్ యూ కిషోర్.